ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. ఎవరైతే ఈ వైశాఖ మాసంలో సముద్ర స్నానం ఆచరిస్తారో వారికి అష్టైశ్వర్యాలు, సంపూర్ణ ఆరోగ్యము, మనశ్శాంతి తప్పకుండా కలిగి తీరుతాయి. ముఖ్యంగా వైశాఖ మాసంలో పౌర్ణమి రోజున గనక సముద్ర స్నానం ఆచరించినట్లయితే ఇంకా విశేష ఫలితాలు కలిగి తీరుతాయి. కాబట్టి ఎవరైనా సరే మీకు నమ్మకం ఉన్నవారు ఈ వైశాఖ మాసంలో ఏ రోజు చేసినప్పటికీ అద్భుత ఫలితమే. కానీ ముఖ్యంగా పౌర్ణమి రోజు చేయటం వల్ల ఇంకా మహా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ప్రతి నెలలో ఒక్కసారి సముద్ర స్నానం ఆచరించినట్లయితే వారికి సంపూర్ణ ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్య సిద్ధి కలిగి తీరుతాయి. అలా అవకాశం లేని వారు సంవత్సరంలో ఈ వైశాఖ మాసంలో ఏ ఒక్కరోజు చేసినప్పటికీ కూడా వారికి అలాంటి ఫలితమే కలిగి తీరుతుంది. మరి మీకు ఇంట్రెస్ట్ ఉంటే, నమ్మకం ఉంటే ఒక్కసారి ఆచరించి చూడండి. మనం ప్రతి నెలలో కూడా మణి మంత్ర క్లాస్ చేస్తూ ఉన్నాం. ఆ క్లాస్లో ఒక్కసారి జాయిన్ అయ్యి చూడండి. మీ జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే ఏం చేయాలి, ప్రతిరోజు మీ దినచర్య ఎలా ఉండాలి, అలాగే ఎదుటి వ్యక్తులతో ఎలా ఉంటే మీకు వెంటనే ఎదుటి వ్యక్తులు ఆకర్షించబడతారు, మీరు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి, అలాగే మనీ మెడిటేషన్స్ ఎలా చేయాలి అనేది ప్రతిదీ కూడా వివరించి మీ జీవితంలో ఉన్నతంగా మీరు ఎదగటానికి ఈ మణి మంత్ర క్లాస్ మీకు బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా పర్సనల్ అపాయింట్మెంట్స్ కావాలి అంటే 1-to-1 సెక్షన్ అంటే ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ద్వారా కూడా హైదరాబాద్, విజయవాడలో అందుబాటులో ఉన్నాయి. ఈ అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మేము తెలియజేసే 13 శాస్త్రాల ద్వారా మీ జాతకాన్ని పరిపూర్ణంగా వివరించి విశదీకరించి మీకు రెమెడీస్ ఇవ్వటం జరుగుతుంది. ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, నేమాలజీ, సిగ్నేచరాలజీ, అలాగే లా ఆఫ్ అట్రాక్షన్, అలాగే మనీ స్కిల్స్ అండ్ లైఫ్ స్కిల్స్ ద్వారా మీ జీవితంలో మీరు ఉన్నతంగా ఎదగటానికి ఏం చేయాలి, ఏ కర్మల చేత, ఏ గ్రహాల యొక్క అనుకూలత లేక మీరు జీవితంలో ఇబ్బంది పడుతున్నారో అది మీకు తెలియచేసి దాని నుంచి బయటపడే విధానాన్ని మీకు తెలియచేస్తాం. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తి, మా సాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ. నేను ఖమ్మం నుంచి వచ్చానండి. నా పేరు ఆలూరి నరేంద్ర కుమారు. గత 14 సంవత్సరాల నుంచి నేను చాలా ఇబ్బంది పడుతూ, నాలో నేను కుంగిపోతూ, నాలో ఇదవుతూ ఉన్న సమయంలో నా చేతిలో రూపాయి కూడా లేని పరిస్థితిలో అప్పు తీసుకొని జేకే గారి దగ్గరికి ఎలా వచ్చానో నాకే తెలియదు. అది టైము అలా వచ్చేసింది. సార్ దగ్గరికి వచ్చాను. వచ్చిన తర్వాత నాకు అప్పటి నుంచి ఇంకా మంచి రోజులు స్టార్ట్ అయ్యాయి. నేను ఎలా వచ్చానంటే నాకు ఒకరు చెప్పారు, చెప్తే ఇవి అన్నీ ఉట్టిదేలే అని చెప్పేసి నేను అన్నాను. సరే వెళ్దాము అనే ఒక ఉద్దేశంతో వచ్చానండి. వచ్చిన తర్వాత నా లైఫ్ మారిపోయిందండి. ఎందుకంటే ఇంతకుముందు చేతిలో రూపాయి కూడా లేని పరిస్థితి ఇప్పుడు చేతిలో వేలు కనబడే పరిస్థితి వచ్చిందండి. ఎందుకంటే సార్ చెప్పిన యొక్క విధానాన్ని బట్టి, వారు చెప్పిన పూజలు అవన్నీ చేయడం వల్ల ఒక స్థాయిలో ఉన్నానండి. జేకే గారి దగ్గరికి మీరు తప్పక రండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ సార్ దగ్గరికి వస్తే ఇట్లే సమస్య క్లియర్ అయిపోతుంది.